రక్షకుని చెంతకు ఆ మాటలు జీవితాన్ని మారుతాయి, బ్రతుకులు మారుతాయి, అలవాట్లు మారుతాయి. జనాలందరూ రమ్మంటే అక్కడే నుంచి అటు నుంచి వస్తారుగా. పట్న వాస్తవ్యులరా, ఇదో మీ మధ్యలో ఉన్నటువంటి దైవజనుడు ఇదో ఆయన తన యొక్క లోక యాత్రను తాను ముగించాడు. మన జీవితం కూడా ఎప్పుడూ ఏదో రీతిగా మనము లోకాన్ని, మనకున్నటువంటి సమస్తాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే గుర్తుంచుకోవాల్సిన మాట, లేక మనకు మనము ప్రశ్న వేసుకోవాల్సిన మాట ఏంటంటే, పాపంలో జీవించి పాపంలో మరణిస్తాయి నరకము అన్ని ఆ అజ్ఞాన కాలంలోనూ దేవుడు పూర్తి చూడనట్లుగా ఉండదు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని ప్రేమగల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ విధంగా చదివి దేవుని కుమారులుగా మోసుకుని దేవుని గొర్రెపిల్లగా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ తన కుమారుని మన కొరకై, మన పాపముల కొరకై ఆయన భూలోకానికి పంపుతూ వచ్చారు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచగలుగుతారో, నా మాట విని నన్ను పంపిన వారి అని విశ్వాసం ఉంచేవాడు ప్రత్యేకంగా నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని అనుగ్రహించినారు. ఆ విధంగా ఎవరైతే దేవుని విశ్వాసం ఉండగలుగుతారో వారిని వారి ఇంటి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మానవుడి పక్షంగా బయలుపరచబడింది. ఎట్లనగా మనమిద్దరు పాపులమైనగానే యేసుక్రీస్తు ప్రభు మన కొరకై ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి వచ్చినాడు. తెలియని వాళ్ళగా యేసు అనగా రక్షకుడు, రక్షించేటువంటి వాడు. పాపము నుండి, మరణం నుండి, నిత్య నాశనం నుండి ఆయన మనల్ని ఒకటి పరలోకము, రెండవది నరకము లేక పాతాళం. పరలోక రాజ్యము యేసు
దగ్గరికి వెళ్ళాక అందరు యాడ్ అవుతారు అక్కడది అర్థమైందా భాగ్యాన్ని ఆ యొక్క పరలోక భాగ్యాన్ని మానవులకు కల్పించడం కొరకై పుణ్య రక్తాన్ని పవిత్రమైన రక్తాన్ని కార్చడం ద్వారా ఆ రక్తం చిందింపబడడం ద్వారా మానవులకు విడుదలను విమోచనను పాప క్షమాపణను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నాయనతో నుండే చాలు రాజును చూసే రాజాలు మహిమాలోని నాయన ఉంటే చాలు. ఈ లోకము మనది కాదు, ఈ లోకము అశాశ్వతమైనది. యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు, రేపేది సంభవించినా నీకు తెలియదు, నీ జీవు ఏపాటిది, నీవు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరితో సమానమని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. మానవుడు చనిపోయిన తర్వాత రెండు మార్గాలున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఒకటి పరలోకము, రెండవది భయంకరమైన పాతాళకులను అగ్ని గంధకాలతో నందుకున్నారు. ఈ రెండు మార్గములు మానవుడి కలిసి ఏర్పాటు ఆ భయంకరమైన మానవుడు తయారు చేసిన కాబట్టి చంద్రుతూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. పోనీ తొందర పోనీ. సమస్త మానవాళిక పాప క్షమాపణ కొరకు కరువరసరులో తన ప్రాణమర్పించినాడు. ప్రియమైనటువంటి గ్రామస్తులరా, అసురాపేట పట్టణస్తులరా, భూమదేహాలను ఇంటిగా పాకి పాడుతూ రక్షకుడు భూములైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. పరలోక రాజ్యం సమీపించినది, వారు మనసు పొంది సువార్తను నందులని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. సర్వలోక పాప మానవాళి అందరి కొరకై ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప ప్రకటన ఏంటో తెలుసా? ఈ లోకంలో ఇంకా ఎవరైనా సరే, ఎలాంటి పాపంలో ఉన్నవారైనా సరే, ఎంత దూరం పాపాలైనా సరే, ఎంత ముఖ్యమైన పాపమైనా సరే, ఎంత భయంకరమైన పాపమైనా సరే, పాపమునంతని ఆయన క్షమించడానికి సిద్ధవంతులుగా బదులుగా ఉన్నారు. కాబట్టి నీ హృదయం ద్వారా ప్రభు అనే పాపిని, నా పాపము క్షమించుకొని ఈ ఒక్క మాటను పలికినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపమును సంపూర్ణంగా ఆయన క్షమించగలరు. నీ పాపము ఆయన సంపూర్ణంగా తీసివేయగలడు. అందుకొరకే ఆయన నీ పాపములకు రావాల్సిన శిక్ష వేయవచ్చును ఆయన తన మీద వేసుకుంటూ వస్తున్నాడు. మానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి తమ ఆలోచనలతో పాపము చేసే కారణం బట్టి
ప్రభుని యేసుక్రీస్తు ప్రభు యొక్క తలలో మనసుతో పడబడతా వచ్చింది. మానవుడు చేతులతో చేసిన పాపాన్ని బట్టి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు రేకులు కనబడతా వచ్చినాయి. మానవుడు కాళ్ళతో చేసిన పాపములను బట్టి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములలో రేకులు కనబడతా వచ్చినాయి. మానవుడు తన హృదయంతో 13 రకములైన హృదయ పాపములు చేసిన కాలాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలో పల్లెపు పోటు పొడబడతా వచ్చింది. మానవుడు దేహమంతటితో చేసిన పాపం అంతటిని బట్టి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమంతటా సుందరమైన ప్రధానమైన ఆయన దేహమంతా రక్షించడంగా ఉంటుంది. ఇది ఎవరికో తెలుసా? ఈ భయంకరమైన పాపం బట్టి చెప్పండి. మేనగల రాజు ప్రాణం పెట్టిన ప్రవీణ యేసుక్రీస్తు ప్రభునకే గ్యాప్ ఇవ్వండి. ఇంకా లోపల జరిగింది లోపల జరిగింది లోపల జరిగింది లోపల జరిగింది లోపల లోపల జరిగింది లోపల జరిగింది లోపల జరిగింది లోపలికి ఉండండి. ఒక పక్కకు ఉండండి. గ్యాప్ ఇవ్వండి. లోపలికి ఉండండి. లోపలికి ఉండండి. వెనకాల బండ్లు పక్కకు ఉండండి. మీరు ముందు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు వారిని సెలవిస్తూ ఉన్నారు. రండి, మీ పాపములు ఎర్రగా ఉన్నను అవి హిమవలే మార్చబడినవి. ఈ పాపములు తెంపుకొని ఉన్నను అవి గొర్రె పక్షి వలె తెల్లబడినవి. యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొక్కకు పరలోక రాజ్యానికి రాలేరని యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు ఇలా సెలవిస్తా ఉన్నాడు. దేవుడు మన ఎడల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. మనమిక్కడు పాపులమై ఉండగానే, మనమిక్కడు శక్తులమై ఉండగానే, మనమిక్కడు దూరస్తులమై ఉండగానే యేసుక్రీస్తు వారు మన కొరకు ఎవరికాల రక్తాన్ని చెల్లించి ప్రాణిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిలో సెలవిస్తా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వారి యందు అనగా ప్రభువుని యేసుక్రీస్తు మంది విశ్వాసించు ప్రతి వాడు రక్షింపబడినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు వారిలో సెలవిస్తా ఉన్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు, నా యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం గలవాడు, అతడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవులకు దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయంగా తెలియస్తా ఉన్నాను. కాలము సమీపించున్నది, దేవుని రాజ్యము సమీపించున్నది. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుని యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. మరో పాట పాడుకుంటాం. పరిశుద్ధ పాత్రలో స్థలానికి
రావడానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్తోత్రాలు. మేము మిగిలిన సమయం దూరపరచండి. మీరు ఆశ్రయిత మీ యొక్క దేహాన్ని మీ ప్రేమ కార్యక్రమ విషయంలో చివరికి ఈ వచ్చిన కార్యక్రమం జ్ఞాపకం చేసుకోండి. కార్యారంభంతో కార్యంతో మేలుని వాయిస్ని సెలవిస్తుంది. ఈ సందర్భంలో చెప్పబడే మాటలను పాటల ద్వారా మీరు దర్శించండి. ఒక వ్యక్తిని మీరు కలిగించమని ప్రవర్తన కోరుకుంటూ కుటుంబాన్ని దీవించి సరస్సుల ప్రజలు బట్టి స్తోత్రములు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అతనికి ఆరోగ్యమిచ్చును కలతోని కలతోని ఉదయించుని ఉదయించుని కలునికనున్నట్లు కాల్చెడు దినము పులకి సమోకి వచ్చున్నది. కొలినికనున్నట్లు కాల్చెడు దినము పులకి సమోకి వచ్చున్నది. అలబరిస్తులు దుస్తులను అలబరిస్తులు దుస్తులను కాలు పొందగలు కాలు పొందగలు ఉదయించు నీకుడు నీకు ఉదయించు నీకుడు లఘుపతి తొలగించేను కాయము చూడు నాశన దినము కలిమి కలరలకు కాల్చదు దినము అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ కొన్ని మాటలు చెప్పాలని ఉంది. ఎందుకంటే ఆయన జీవితం అంతా పరిసర నిమిత్తమై జీవించారు. నాలాంటి తాగుమతుల్ని తిరుగుమతుల్ని పాపాత్ముల్ని ఎంతోమందిని రక్షించారు. ఎన్నో కుటుంబాలు ఈనాడు ఆయన ద్వారా ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నాయంటే అది ఆయన పరిచర్య విధానమే. అప్పట్లో కాలినడకన సైకిల్ మీద తిండి ఉన్నా లేకపోయినా నేను ఒకప్పుడు పళ్ళు తిని నా బిడ్డలు కూడా పళ్ళు తిన్నారు, మాకు ఆహారం లేకపోతే అయినప్పుడు కూడా నేను హైదరాబాదు ఖమ్మంకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. మీరు ఈనాడు నాతో సువార్త రావాలంటేనే రాలేకపోతున్నారు. అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మనకి ఆటోలు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, అయినప్పుడు కూడా సువార్త చేయలేకపోతున్నారు మీరు. నేను తిండి ఉన్నా లేకపోయినా సరే పిల్లల్ని వదిలేసి నేను పరిచర్యకు నిమిత్తమై సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. కాలినడకన ఎన్నోసార్లు నేను తిరుమలకొండ, వినాయపురం, ఆసిపాక తిరిగి వాళ్ళ ఇళ్ళ దగ్గర పడుకొని ఆ కుటుంబాలను రక్షించి ఎంతోమంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళని సాతాను శక్తుల ద్వారా పీడించబడిన వారిని రక్షించి ఆ దేవుడి ద్వారా నడిపించాను నేను. మరి మీరు ఎంతమందిని సంపాదిస్తున్నారు? సరే, అలాగా ఆయన పరిసర విధానంలో కొనసాగాడు. ఒకప్పుడు నేనైతే మా స్థితి ఇక్కడ కొద్దిమందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఇప్పుడు జీలిమల్లో కూడా నేను ఎటువంటి వాడిని అనేది ఇంకా నన్ను నమ్మట్లేదు. ఎందుకంటే నా దురపర జీవితం నాకు ఉండేది. అన్న ద్వారాగా, నా సహోదరుడు డేవిడ్ ద్వారాగా నేను అన్న దగ్గరకు వచ్చాను. అన్న నన్ను ఎలా బలపరిచాడంటే ఒక కన్న కొడుకు కన్నా ఎక్కువగా ఎప్పుడు బాలసేవ అన్న కానీ వాళ్ళ కుమారులను కానీ ఎప్పుడు దగ్గర తీసుకునేవాడు కాదు. ప్రతి విషయంలో అబ్రామ్ అనుకుంటా నన్ను ఎంతో బలపరిచాడు. కొద్ది సమయంలోనే నన్ను ఆయన దగ్గరికి తీసుకొని పరిసర విధానం వెంబడించడానికి నడవటానికి నన్ను ప్రోత్సహించాడు. ఈనాడు ఆయన కృప ద్వారా నా కుటుంబం నేను కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిసర విధానంలో ఆయన దగ్గర అనుభవం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే నేను అనుభవపూర్వక చెప్తున్నాను నా జీవిత అనుభవాన్ని బట్టి. అటువంటి పెద్దల సహాయంతో మనం దేవుడిని తెలుసుకున్నప్పుడు ఆయన అనుభవాల ద్వారా ఎప్పుడైనా సరే క్రైస్తవులను మనం జీవించాలంటే అనుభవం ఎక్కువ ఉండాలా, జీవిత అనుభవం ఉండాలా.
అటు సేవకుల ద్వారా మనం అనుభవం పొందుంటే తప్ప మనం ఈ లోకంలో సువార్త ప్రకటించడం కష్టం. ఏదైనా అనుభవం ఉండాలి మనకి. నా జీవితం మట్టికి ఎప్పుడో నేను 12 సంవత్సరాల క్రితం మరణించవలసిన వాడిని అయినప్పుడు కూడా నా తండ్రి, నా ఆత్మీయ తండ్రి నన్ను బలపరిచి నువ్వు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నీ పరిసర జీవితంలో ఉండాలి, నీ భార్య బిడ్డలు ఎలా రక్షించబడతారు, నీ కుటుంబం కూడా రక్షించబడితే అబ్రాం నువ్వు భయపడకో. ఒకప్పుడు నా భార్య సాగుపత్తులకు సాధారణ పెట్టుకుని సాగుపత్తులు ఉన్నప్పుడు అబ్రాం ఏదో అనుమానంగా ఉంది, ఉపాస ప్రార్థన పెట్టమన్నాడు. నాకు ఇంకా అప్పుడు సైతాన్ అంటే నమ్మకాలు నాకు. ఉపాస ప్రార్థన పెట్టమన్నప్పుడు మా ఆవిడ విచిత్రంగా నవ్వి, నువ్వు ఉపాస ప్రార్థన పెడతావా, నన్ను పంపిస్తావా, నేను తీసుకెళ్తానికి వచ్చాను కానీ నేను వదిలిపెట్టి వెళ్తానికి రాలేదు, తీసుకెళ్తాను మీ ఆవిడండి. అప్పుడు అన్న ఫోన్ చేసి, అన్న ఇలా ఉన్న పరిస్థితి అంటే చెప్పాను కదా అప్పుడు, ఏం భయపడకు ప్రార్థన చేయి, నేను వస్తాను పొద్దున్న ఉపాస ప్రార్థన పెడదాం, మీ ఆవిడ శాస్త్రం కలుగుద్ది, నీ కుటుంబం బాగుంటుంది, భయపడద్దు అని చెప్పాడు. అలాగే నా ఆత్మీయ జీవితంలో ఎన్నో విధాలుగా నన్ను బలపరిచిన మా ఆత్మీయ తండ్రి పీటర్ గారు, ఆయనకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను, ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను. అయితే నన్ను జీవింపజేసిన యేసు ప్రభు గారు తర్వాత నాకు ఆత్మీయ తండ్రి పీటర్ అన్న గారు ఈ కొద్ది సాక్ష్యం దేవుడు జీవించిన కాక జిందా ఖుదావన్ ప్రభు మసీకి. ఇప్పుడు అన్న సాగర్ అన్న కొన్ని మాటలు అన్న గురించి చెప్తా ఉన్నారు. ఇలా వచ్చారని పడతాం. మనలనెంతో ప్రేమించి ప్రభు శుభ నిరీక్షణనిచ్చే, మనలనెంతో ప్రేమించి ప్రభు శుభ నిరీక్షణనిచ్చే, అనంతకాల దయను చూపి ఆయన్ని స్థిరపరచున్, అనంతకాల దయను చూపి ఆయన్ని స్థిరపరచున్. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు, జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. బోలియే జిందా ఖుదావన్ ప్రభు మసీకి. 5 నిమిషాలు చెప్తారు. సాక్ష్యం చెప్పబోయే ముందు ఒక చిన్న దేవుని యొక్క లేఖనముల నుండి ఒక మాట. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనము. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. ఈ మాట సోదరుడు పీటర్ అంకుల్ పక్షంగా దేవుడు నెరవేర్చాడు. ఇక్కడ జకరియా సేవ చేసే దినాలు చేసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఈ యొక్క మన పీటర్ అంకుల్ కూడా సేవ పూర్తి చేసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అయితే బైబిల్ చెప్పింది ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మంచిది. కాబట్టి ఇప్పుడు నేను నిన్నటి నుంచి అనుకున్నాను మందిరంలో సాక్ష్యం అనుకున్నాను, కానీ త్వరగా వస్తా అనుకోలేదు. నాకు అంకులు 20 సంవత్సరాల పైనుంచి నాకు తెలుసు. నేను 2004లో వంకవారుగుడి వచ్చిన తర్వాత కాన్వకేషన్ అయింది రాజమండ్రిలో. అప్పుడు అంకులు దగ్గరికి క్యాసెట్లు పట్టుకొచ్చాను నేను. అప్పుడు వెంటనే అన్నారు, నువ్వు వచ్చావని నాకు తెలీదు, కాబట్టి నువ్వు వెంటనే ఆదివారం వచ్చాయి అన్నాడు పరిచర్యకి. అప్పుడు ఖమ్మం తిమ్మూర్తి అంకులు ఉన్నారు ఖమ్మంలో, కాబట్టి అడగకుండా రాకూడదని చెప్పి నేను ఖమ్మం తిమ్మూర్తి అంకుల్కి ఫోన్ చేసి చేసి అంకులు పీటర్ అంకుల్ రమ్మంటున్నారు, వెళ్ళమంటారా అంటే, లేదు నువ్వు వెళ్ళాలి, ఒకసారి పీటర్తో మాట్లాడిచ్చు నన్ను అన్నారు. వెంటనే వెళ్ళి అంకుల్కి ఇస్తే అంకుల్ మాట్లాడారు. అప్పటి నుంచి ఈ పరిచర్యలో అనేక సార్లు అంకుల్ నన్ను ఆహ్వానించారు. అయితే
గ్యాప్ అండి కొంచెం చూసి వెళ్ళేవాళ్ళు గ్యాప్ అండి కొంచెం చూసి వెళ్ళిపోతాను అట్టే బండి అట్టే అవులో చూస్తే అందరు ఇటు వస్తుంటారు అట్టే చూసుకుంటా పో పదండి అట్లే చూసుకుంటా బండి అట్లా అవులకు అట్టే బండి అట్లా బండి చూసుకుంటా బండి అమ్మ మీరు చూసి వెళ్ళిపోండి అవతలకి వెళ్ళిపోండి ఆగమనండి ఆగిపోతే మళ్ళీ చూసిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి మిగతా వాళ్ళు పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును రక్షకుని చెంతకు నేను కొద్దిగా వెనక సారకండి ఓకే కొన్నేళ్ళని ఎన్నో విషయాలలో మరి నా పక్షాన ఎంతో ప్రేమ చూపించింది. ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తున్న కారణం ఏంటంటే నేను ఒకప్పుడు ఎంతో భయంకరమైన పాపంలో ఉన్న నా పట్ల అంకులకి దయగలిగి ఆంటీ అంకులు కూడా ఎన్నోసార్లు వారానికి
మరి ఎవరింటికి ఎట్లా వెళ్ళేవాళ్ళు, వారానికి 2-3 సార్లు 4 సార్లు కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా దగ్గర ఏమి లేకపోయినా సరే సంఘంలో అంతగా మమ్మల్ని ప్రేమించినట్టుగా మరి వారి ఇష్యూలో కూడా మేము ఎక్కడ కూడా ఏ ఇష్యూలో కూడా ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా అంకుల కొరకు సంఘం కొరకు ఎప్పుడు నేను ప్రార్థన చేపిస్తూనే ఉంటాను. ఎంతమంది ఖమ్మం నుంచి వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చినా మా ఆత్మీయ తండ్రి ఎవరు అంటే నాకు పేటు అంకులు ఆంటీ అని ఇప్పటికైనా నేను ఆ మాట గుండెల మీద చేసుకునే అర్థంగా నేను చెప్పడానికి దేవుడు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే అంకుల ద్వారాగా నేను నా కుటుంబం ఇందిరా కాలనీ అన్నది సువార్త కాలనీగా వాళ్ళ ద్వారాగా మార్చబడింది. ఎందుకంటే ఆయన సైకిల్ మీద తినుకు ఎంత పరిసర్య చేసినట్టు ఈ ప్రాంతాలన్నీ కదిలించి సువార్తకి కొన్నేళ్ళు నువ్వే ముందుండాలన్నాడు. ఏ సువార్త జరిగినా సైకిల్ నేనే ఎక్కడికి ఈ ప్రాంతానికి వెళ్ళినా సైకిల్ పట్టుకొని ముందుగా సువార్తలో నువ్వే ఎవరు పట్టుకున్నా ఒప్పుకోడు అంకులు. ఎందుకంటే కొన్నేళ్ళు నువ్వే ఉండాలయ్యా, నీ సాక్ష్యం చెప్పయ్యా అని ఏం చేసేవాడంటే అనేక సార్లు నా సాక్ష్యాన్ని ఎక్కడికి పంపించినా నేను ఆసుపాకి వెళ్ళినా, ఇక్కడ ఉన్నారు ఆసుపాకలో కూడా ఉన్న బిడ్డలు ఉన్నారు, అక్కడికి వెళ్ళినా నేను సాక్ష్యం, తెనారుపాలెం వెళ్ళినా సాక్ష్యం, మామూలేరుగూడెం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యాలు నిలబెట్టి అంత భయంకరంగా తిరిగి నా బ్రతుకుని మారటానికి కారణం ఎవరంటే మరి అంకులు. కాబట్టి ఆయన విషయంలో నేను ఎన్నో మేలులు పొందాను. ఎందుకంటే ఏమీ లేని స్థితిలో కూడా, నాకు ఆధారం లేని స్థితిలో కూడా అంకులు ఎన్నో విషయాలలో మాకు ఎంతో ఇంకా చెప్పాలంటే అంకులు మరి ఎవరికి ఏమైతే మరి ఇచ్చిందో ఇవ్వలేదో కానీ నేను బాగా కష్టములు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కనీసం దిక్కు లేనప్పుడు మా ఇంటికి వచ్చి అంకులు ఏం చేశారంటే కొన్నేలి ఏ రీతిగా మరి అని ఆయనే మరి నన్ను ఏమాత్రం ఆడపిల్లలు గల్లోడు అయ్యని మా ఇంటికి వచ్చి అంకులు ₹1 ఎవరికి ఇవ్వరు. అలాంటిది 10,000 20,000 కొన్నేళ్ళు నువ్వు తీసుకొని నువ్వు తోట వ్యాపారం చేసినాక మళ్ళీ నాకు ఇయ్యాలి అన్నప్పుడు మరి ఆ రీతిగా ఎవరికి సాయం చేసేవాడు కాదు అంకులు. అట్లాంటి నేనంటే అంత ప్రేమతో సాయం చేసేవాడు. నేను ఆ రీతిగా అంకులు కూడా ప్రేమించి అంకులు ఆంటీ అంటే మాకు ఎంత ప్రేమమో ఆ రీతిగా మరి నేను భయంకరమైన స్థితిలో తాగుల్లో పాపంలో నేను తిరుగుతున్నప్పుడు మరి అంకులు ఆంటీ ద్వారా మేము ఎంతో ఆదరించబడ్డాం. ఎంతో ఆయన ద్వారాగా మేము ఈనాడు కూడా దేవుడి కృపలో మరి అంతగా పరిశీలన చేయడానికి నా వల్ల కాదు. నేను ఇప్పుడున్న బిడ్డలందరికీ నేను చెబుతున్నా, ఇప్పటికే నన్ను ఏమంటారంటే ఏలు ముద్ర చేసే కొన్నేళ్ళు ఏం చేస్తారంటారు, ఏలు ముద్ర వేసుకునే కొన్నేళ్ళ వల్ల ఏమైద్ది అంటారు. అయితే దైవజనుడు చేసిన ప్రార్థన వల్ల, ఆయన ఇచ్చిన కొన్ని మాటల వల్ల నేను కొన్నేళ్ళు నువ్వు బతుకున్న రోజులయ్యా ₹10 ఉన్న దేవుని వెంబడిస్తాయా, ₹10 నీ దగ్గర వెంబడిస్తాయా. అదే స్థితిలో ఈనాటికి కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా సంఘంలో మా శాలెంలో ఉన్నా గానీ ₹1 కూడా కాదు, ₹1 ఇప్పుడు కూడా నేను తీసుకోకుండా పరిస్థితులు ఎట్లా చేస్తున్నామంటే అది దేవాది దేవుడికి భగవంతుడిగా తెలుసు. ఆ రీతిగా దేవుడి మీద ఆధారపడి అంకులు ఎట్లయితే నన్ను బలపరిచి సిద్ధపరిచిండు, దేవుడి మీద నువ్వు సంపూర్ణంగా మరి ఏ రీతిగా చెప్పిండు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా దేవుడి ఇసులో ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా గానీ అంకులు లాంటి వాళ్ళ ఈశ్వర్లలో కూడా నేను అనేక విధాలు కూడా చెబుతూ రమేష్ అన్న కంబానించి రమేష్ అన్న కూడా చెబుతూ వచ్చాను. అట్లా ఆ రీతిగా మరి ఇంతవరకు కూడా దేవుడు చేసిన మేలును బట్టి మరి బురదగోతులు భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను తీసి దేవుడి ద్వారా నన్ను రక్షించి అంకులే మా ఇంటికి అనేక సార్లు వచ్చి అంత బలహీనతగా ఉన్నప్పుడు నన్ను బలపరిచి ఆత్మీయ తండ్రి అని నేను ఈ కొంచెం సాక్ష్యాన్ని దీవించునని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की। यीशु ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు, జయధ్వనులతో హర్షించదము, జయధ్వనులతో హర్షించదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే విడిపించెను మనలా. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ మనకి చుటకు కృత జన్మము నొసగే,
జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు కృత జన్మమునొసగే యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. దయచేసి గమనించండి, చూడాలనుకున్న వారు దయచేసి రండి, వచ్చి చూసి అలా వెళ్ళండి. దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి వెనకాల జరగండి, కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి సర్దుకోండి దయచేసి. అందరూ చూడాలని ఆశతో వచ్చారు కాబట్టి ఇంకా దూరంగా ఎవరైనా ఉంటే కనుక దయచేసి చూడండి. వాళ్ళు దైవజనుని చివరిసారిగా చూడాలనే ఆశతో వచ్చారు కాబట్టి దయచేసి. దేవుడి గురించి ఎన్నో నిందలు అవమానాలు కూడా పడతాను. అన్న వస్త్రాలకి, తిండికి, దేనికైనా నేను భయపడతాను. నా భర్తను ఓదార్చుకుంటా. ప్రభు చేయబట్టుకున్నలాగా నా భర్తను వదలలేదు. నేను ఇద్దరం కలిసి ఒకే మాట, ఒకే బాటలో నడిచాము. ఈ లోకంలో ఏది నిజం కాదు, యేసు ప్రభు సేవే. నన్ను నిన్ను బ్రతికించింది దేవుడు కదా, దేవుడి కోసమే బతకాలని కంకణం కట్టుకుని ఒకే బాట మీద ఎన్ని వచ్చిన ప్రభు చేతిలో పెట్టి దేవుని వల్ల నా ఇద్దరు జీవితాలు అలా కలపచాలని తీర్మానం చేసుకున్నాను. గొట్లు మెట్టలు, వాగులో వంటలు, బొమ్మలు వచ్చిన అందరూ వచ్చిన నా దేవుడు నన్ను అడుగులా నా భర్తను ఆయన మార్గంలో నడిపించుకోవడానికి నన్ను నా బిడ్డలను కూడా మార్గంలో నడిపించారు. మీరు నడిచిన మార్గంలో మేము నడవంటే నా బిడ్డలు దూరదేశం పోయినా కూడా మళ్ళీ దేవుడే తీసుకొచ్చాడు పరిచర్య చేయటానికి. ప్రభు కష్టం మా కష్టం నిలబెట్టడానికి నా బిడ్డలను తీసుకొచ్చి ఏ విధంగా నిలబెట్టి నా భర్తకి ఈ విధంగా నీరసం వచ్చినప్పుడు ఆ సేవ గుర్తు పడకుండా ఆగిపోకుండా నా బిడ్డలతో మాట్లాడు తీసుకొచ్చి ఈరోజు అందరిలో ఈ విధంగా నా భర్తని ఎన్ని వచ్చినా కూడా అసలు ఆయనతో ఎన్ని చెప్పాడు. బాగలేకపోతే ఎన్ని చెప్పినా వేరే నా కోసం ప్రార్థన చేయనివాడు, నువ్వు ప్రార్థన చేయనివాడు. నేను ప్రార్థన చేస్తేనే ఆయనకు నెమ్మదిండేది. ఏది జరిగినా నాకే చెప్పేవాడు. ఇది చదివేలేదు నేను, లేకపోతే నీకు చదివితే నువ్వు ఏదైనా సాధించగలిగాను. అటు నా భర్త నా మీద నమ్మకం ఉంచేవాడు. నా భర్తలో ఎక్కువగా నేను ఆదరణకి ఇచ్చి అన్నింటి ముందు మీరు నడిపించేదాన్ని. ఎవరు వచ్చినా ప్రార్థన చేయాలి ఏంటంటే నువ్వే చేయాలి మీద నన్ను ప్రోత్సహించి ఆయన మాటకి నా మాటకి ప్రభువు భయపడి ఈ విధంగా చేశాను. చెప్పాలంటే చాలా నేను ఆయన చేసి వదిలించలేని తలపోయలేదు. ఎందుకు పనికిరాని చెప్పకుండా నేనే ఈ మహిమకరణాన్ని సేవ చేయడానికి నాకు ఇచ్చాడంటే నా తండ్రి దయ, ప్రభు బిడ్డల దయ. నేను రక్షించబడిన కానించి దేవుని బిడ్డలను ఎంతో నేను ఆదరించేదాన్ని. నేను క్రమంగా చూసేదాన్ని శ్రమలు పడ్డానికి నేను నెమ్మదిగా కావాలని దేవుడు మనిషిచ్చి దేవుడి కోసం నడిపించేదాన్ని, ఆదరించేదాన్ని బలపరిచేది. నా కొద్ది సాక్ష్యం ప్రభు జీవించను కాక. దేవుని వాక్యమును పాటించుచుండుడి, వాక్యమును పాటించుచుండుడి. ప్రార్థనలో నుండి లేచి తీసుకుని లోపల చెప్తా పక్కన పిల్లలు పక్కన మూడు మూడు పూల్ లోపల వస్తావా? రెండు మడతలే మీరు ఇంక జరగండి, వెనక జరగండి.
జరగండి ఇంకా వెనక జరగండి. ఎట్లా పడుకోవచ్చు అయిపోయారు ఆయన ఏంటి సార్ పూలు అందులో గట్టి అరే మొఖం మీద వేసే పూలు ఏదది క్లైమేట్ శాంతి ఆనంద పరలోక రాజ్య పట్టణమెంతో భూతము ఒరే పిల్ల కంటి పరలోక రాజ్య పట్టణమెంతో ఒరే పిల్ల కాంతి తోడన కాంతి ఎంతయో శిక్షకంబు చేయబడిన ప్రాకరంబుకో ఒరే పిల్లకు యుగములందు సత్యరాధన ఆకాశములు భూమిని పోషకి ముందు శాంతి ఆనంద ఆకాశములు భూమి నేను పోషకి ముందు శాంతి ఆనంద జ్యోతి పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి. పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి. భర్త కొరకు అలంకరింపబడి ఉన్న మేఘలు పెట్టండి మేఘలు పెట్టండి అందులో పెట్టండి. పైకి జరు వచ్చారా 2 మాటలు